హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. థర్డ్ వీక్ ఎలిమినేషన్, ఒక మంచి కపుల్ అయితే ఎలిమినేట్ అయ్యారు. ఆల్రెడీ చెప్పేసా. ఇప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం, పర్ఫార్మెన్స్ గురించి కూడా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెండు విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నటరాజ్ మాస్టర్, ఏదైతే మాస్క్ మ్యాన్ ఉన్నాడో ఆ మాస్క్ మ్యాన్ ఉండడం వల్ల నటరాజ్ మాస్టర్ కొంచెం మంచోళ్ళలాగా కనిపించాడు. కానీ మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ ఏదైతే బిగ్ బాస్లో ఉన్నాడో అదే కనిపిస్తున్నాడు. నేనే తప్పు, దమ్ముంటే ఆపు, అప్పుడు అలాగే ఉన్నాడు. కానీ కొంచెం ఎక్కువ మాస్క్ మ్యాన్ చేశాడు కాబట్టి మాస్క్ మ్యాన్ హైలైట్ అయ్యాడు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కనిపిస్తున్నాడు, ఏ మాత్రం చేంజ్ కాలేదు. ఇక్కడ బిందు మాది ఉంది కాబట్టి గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇక్కడ కొంచెం పెద్దవాడు కాబట్టి అందరి మీద రుబాబ్ చలాయిస్తున్నాడు. బచ్చా, నేను గేమ్ మొదలు పెడితే నువ్వు చూడలేవు, నేనే తోపు తెలుసా, నేను దమ్ము తెలుసా, ఏంటి గేమ్ ఆడి చూపించండి అంటే ఓవర్గా రియాక్ట్ అవుతాడు. అలా ఇలా కాదు, మాస్క్ మ్యాన్ కంటే ఎక్కువ రియాక్ట్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, ఇతను సేమ్ కేటగిరీ. నేనే తప్పు, దమ్ముంటే అప్పు అని కొంచెం యాటిట్యూడ్ కూడా ఎక్కువ. నన్ను ఎవరు ఏం చేస్తారు అని కొంచెం బాడీ ఉంది కదా దానికే. అక్కడ అమ్మాయి బిట్రో సంధ్య నార్మల్గానే చెప్తోంది, మీరు వేశారు కాబట్టి నేను వేయలేదు, కారణం ఉంది అని నార్మల్గానే చెప్తుంది. ఎక్కువ మాట్లాడొద్దు, కొంచెం గొంతు తగ్గించి మాట్లాడు, ముందుకు వచ్చేద్దు. ఆ అమ్మాయి నార్మల్గానే నిలబడుకొనే చెప్తోంది. నువ్వే ఇంకా మీదకి వెళ్ళిపోయావు. అక్కడ కొంచెం బిట్రో మాట్లాడి ఉండాల్సింది, కానీ సైలెంట్గా ఉండిపోయాడు. గట్టిగా మాట్లాడి ఉంటే భలే ఉండేది. ఇతనేమో మీదకి వెళ్ళిపోతున్నాం, మీరు పిచ్చోళ్ళు, మెంటలోళ్ళు, ఇలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దు, అరవకు, నాకు టెంపర్ లేస్తుంది. నీకు ఎప్పుడు టెంపర్ లేనిది, ఎప్పుడు చూసినా టెంపర్ వాగుతూనే ఉంటావు, ప్రతి దాంట్లోనే దూరి కలబెడుతూనే ఉంటావు, ఇంకా ఎక్కడ టెంపర్ లేకుండా ఉంటుంది. నిజంగా చాలా ఓవర్గా రియాక్ట్ అవుతాడు, ఓవర్గా చేస్తాడు. కొంచెం అది తగ్గించుకుంటే బాగుంటుంది. చూద్దాం ఏం చేస్తాడు. ఇప్పటికైతే టాప్ 5లో ఉన్నాడులేండి. వసంతి, కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. బాగా పర్ఫామ్ చేసినా కూడా ఇలా మాట్లాడితే కొంతమందికి నచ్చదు. ఇప్పుడే కొంచెం నెగిటివ్ అయింది. ఇంకా ఇలాగే వెళ్తే లాస్ట్లో ఓట్లు వేయాలి, ఓట్లు ఎవరూ వేయరు. ఇప్పటికైతే వసంతి, కళ్యాణ్, అలాగే నీతు, నటరాజ్ మాస్టర్ వీళ్ళకైతే కొంచెం నెగిటివిటీ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా తర్వాత జాను, బాను వీళ్ళ గురించి నేను ఒక వారం చూడలేదు, కానీ ఎంత ఎదిగిపోయారంటే అప్పుడు వీళ్ళైనా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంది. ఇప్పుడు చూసే ఫుల్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. అక్కడ అంజలి పవన్ ఆమె ఉంది కదా, ఆమె ఏదైతే బోర్డు వేస్తున్నప్పుడు అంత ఫాస్ట్గా వేద్దండి, నెమ్మదిగా వేయండి అంటే అప్పుడు నాకు చిరాకు వచ్చింది. చూడండి, ఆమె వెళ్ళి బోర్డు వేస్తుంది. మీకు బాగానే ఉంది, మీరేందో రివెంజ్ అనుకుంటున్నారు, మాకు చూడడానికి చిరాకుగా ఉంది. ఎంతసేపు అదే ల్యాగ్రా అంటే మీరు ఇంకా ల్యాగ్ చేసుకొని కూర్చున్నారు. వాళ్ళు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు, బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు కూడా టాప్ 5కి వెళ్ళారు, జాను, బాను కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంధ్య, అలాగే బిట్రో వీళ్ళైతే ఈ వారం అయితే ఎలిమినేట్ అయ్యారు. మంచి కపుల్, బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్లోనే వాళ్ళని ఎలిమినేట్ చేసినా కూడా ఆ తర్వాత బాగా కంబ్యాక్ ఇచ్చి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న బిట్రోకి అందరితోనే కలిశాడు. అందరి దగ్గర మంచోడు అనిపించుకున్నాడు. అచ్చాలదా అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న అతను అందరికీ నచ్చాడంటే ఇంకా దానికంటే ఏం కావాలి. నిజంగా చాలా మంచోడు. ఇద్దరు మంచి జోడి, కానీ ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేశారు సంధ్య అలాగే బిట్రో.